अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। पीसीसी कायदीन चौधरी सुप्रभात राव और मैडम बालाकृष्णा ने इल्ज़ाम लगाया कि एडुपायल ईओ मिस्टर सारा श्रीनिवास ने मंदिर से सोने के जेवरात का सरका करने के वाक़ये को लेकर आज उन्होंने ज़िला एसपी श्रीमती पी रोहिणी प्रियदर्शिनी आईपीएस को दरख्वास्त देते हुए इस सरक़े की जांच करवाने का मुतालबा किया। बादज़ा उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि रात के औक़ात में गैर क़ानूनी तौर पर मंदिर के जेवरात को बग़ैर इजाज़त मुंतकिल करना ये अपने आप में कई एक सवालात को जन्म देता है। उन्होंने ज़िला एसपी से इस वाक़ये की तफसीली छानबीन का मुतालबा करते हुए एडुपायल मंदिर के तहफ़्फ़ुज़ का मुतालबा किया है। इस मौके पर कांग्रेस पार्टी कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश खिदमत। పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మరి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణలో అతిపెద్ద రెండో జాతరగా పేర్కొనే ఏడుపాయల జాతర మన దుర్గా భవానీ జాతర. ఇలాంటి దుర్గా భవానీ మాతకు సంబంధించిన నగల విషయంలో 2020 సంవత్సరంలో నగలను హైదరాబాద్ తరలించమని చెప్తున్నారు. ఇది 2023 సంవత్సరం. అంటే ఈ 3 సంవత్సరాలు అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అని ఇప్పుడు అధికారులు మేము అడగడం జరిగింది. ఇక్కడ దాంట్లో నిన్న ఈ యొక్క విషయాన్ని బయటకు తీసుకొచ్చిన ప్రెస్ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళకి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు తీసుకుపోయిన నగలు 3 సంవత్సరాల నుంచి రాంది నిన్న రాత్రి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా, ఎలాంటి అంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మెదక్కు తీసుకురావడము, అది మరి ఈఓ గారి ఇంటికి తీసుకుపోవడం అనేది చాలా శోచనీయమైనది. పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పోయినప్పుడు కూడా అతని ఈఓ గారి సమాధానం ఎట్లా ఉంది అని చెప్పేసి అంటే, మీరు నన్ను అడుగుతారు కదా, దేవన్న నడువు అని చెప్పేసి అంటుంది. మళ్ళీ ఆ దేవన్న ఎవరు? దేవన్న అంటే దేవుడా, దయ్యమా, ఒక మనిష? అంటే ఏడపాయలకు ఈ దేవన్న అనే వ్యక్తికి ఏం సంబంధం ఉంది? అది పూర్తిగా ఈఓ గారు బహిర్గతం చేయాలి. ఇప్పుడు మేము ఎస్పీ గారికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సీనియర్ అధికారులతోటి పూర్తిగా సమగ్ర విచారణ చేసి, అంటే ఎలాంటి సంబంధం లేకుండా ఒకతనే పోయి ఆ బంగారము వెండి తీసుకురావడము, దాంట్లో ఏం జరిగింది అధికారులను ఇప్పుడు అడిగిన, పంపించిన డేట్లు, వచ్చిన డేట్లు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే అధికారులు నోరెత్తట్లేదు, మా దగ్గర డేట్ల వివరాలు లేవు అని చెప్పేసి అంటున్నారు. సరే, ఇట్లా తీసుకురావడము అంటే వితౌట్ సెక్యూరిటీ తీసుకురావడము కరెక్టేనా అని చెప్పేసి అంటే అది తప్పు అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి, ట్రాన్స్పోర్టింగ్లో ఇన్సూరెన్స్ చేసిన తర్వాతనే ట్రాన్స్పోర్టింగ్ చేయాలి. దేవస్థానానికి సంబంధించిన సొమ్ము ఇన్సూరెన్స్ చేసిన తర్వాతనే ట్రాన్స్పోర్టింగ్ చేయాలి. ఇన్సూరెన్స్ ఉందా అంటే ఇన్సూరెన్స్ లేదు అంటున్నారు. అంటే ఇవన్నీ అనుమానాస్పదంకు తావిస్తుంది. ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు క్లియర్గా మెదక్ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రతిపక్షాల సమక్షంలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఆ ఏడుపాయల్లో ఒక దేవన్న అనే అదృశ్య శక్తి గురించి కూడా అందరూ తెలియజేయాలి. ఎస్పీ గారు కూడా అది పూర్తిగా విచారణ చేసి ఆ దేవన్న అనే వ్యక్తి దేవుడా, దయ్యమా అనేది కూడా క్లియర్గా తెలవాలి. ప్రజలందరికీ కూడా అంటే దీని మీద ఏడుపాయల దుర్గా భవానీ మాతకు సంబంధించిన అంశం మీద, నగల అంశం మీద పూర్తిగా స్పష్టత రావాలి. ఇప్పటి వరకు మన మీటింగ్లో చూసినాం, కేసీఆర్ గారు 2014లో చెప్పారు, 2018 చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ చెప్పారు 100 కోట్లు ఇస్తామని చెప్పేసి. అయ్యా, 100 కోట్లు కాదు కేసీఆర్, ఉన్న నగలన్న కనీసం అంటే ప్రజల సొమ్ము, భక్తుల సొమ్ము, కనీసం దాన్నన్నా కాపాడాలని చెప్పేసి మేము కేసీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నాము. అంటే బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత అమ్మవార్లకు దేనికి కానీ దేవస్థానాలకు కూడా దిక్కు దివాణం లేకుండా అయిపోయింది. వీటికి అంటే ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. అంటే పూర్తిగా అధికారుల వైఫల్యము, నాయకుల వైఫల్యం.
పాలక మండలి విషయానికి వస్తే పాలక మండలి మాకు ఏది తెలియదు అని చెప్పేసి చెప్తుందో అది తప్పు. పాలక మండలి దాని మీద సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ పాలక మండలి మాకు తెలియదు అని చెప్పేసి ఇప్పటి వరకు అతన్ని సస్పెండ్ కాదు, సర్వీస్ ఫర్